హాయ్ ఫ్రెండ్స్, ఇవండి మనం పూజ దగ్గర వాడుకునే పువ్వులండి. ఇవి బాగా ఎండబెట్టేసి ఇప్పుడు వీటితో మనం సాంబ్రాణి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఓకేనండి. ఫస్ట్గా ఒక జార్ తీసుకోండి. జార్ తీసుకొని దాంట్లో ఇవి అన్నీ వేసేసాను అనమాట. కొన్ని వేసాను. ఇవి అన్నీ ఒకసారి పట్టవు కాబట్టి దప్పదప్పాలుగా వేసుకొని పౌడర్ కింద చేసుకొని అవి ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవండి మనం పూజ దగ్గర వాడుకునే పువ్వులండి. ఇవి బాగా ఎండబెట్టేసి ఇప్పుడు వీటితో మనం సాంబ్రాణి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఓకేనండి. ఫస్ట్గా ఒక జార్ తీసుకోండి. జార్ తీసుకొని దాంట్లో ఇవి అన్నీ వేసేసాను అనమాట. కొన్ని వేసాను. ఇవి అన్నీ ఒకసారి పట్టవు కాబట్టి దప్పదప్పాలుగా వేసుకొని పౌడర్ కింద చేసుకొని అవి ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనండి. సాంబ్రాణి చూసారా ఎలా ఉందో? ఇది ముద్ద సాంబ్రాణి అంటారు. దీన్ని తీసుకొని పౌడర్ కింద చేసుకొని మనం తయారు చేసే మనం తయారు చేసే సాంబ్రాణి దాంట్లో కలుపుకోవడం అన్నమాట. ఇంకా చూసుకొని నేను వాడిన హారతి కర్పూరం ఈ బిళ్ళలు నేను చితకొట్టి వేస్తాను. ఇప్పుడు ఇంకా చూడండి, నేను గంధం డబ్బా కొద్ది గంధం కూడా వేస్తాను అనమాట. చందనం ఇవి మళ్ళీ ఎండిన పువ్వులు ఇందాక చూపించాను కదా మీకు. అవి ఎండిన పువ్వులు అవి ముందు మిక్సీ పట్టేసుకొని దాంట్లో ఇవి మూడు కూడా ఈ సాంబ్రాన్ని చితకొట్టేసి పౌడర్ కింద చేసి కలుపుకుంటాను. తర్వాత ఈ ముద్దాత కర్పూరం కూడా బిళ్ళ చితకొట్టేసి పౌడర్ కింద చేసి అది కూడా కలుపుతాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం తీసుకున్నాం కదా సాంబ్రాణి, గుగ్గిలం, అలాగే కొద్ది గంధం, పువ్వులు, దేవుడి దగ్గర పెట్టిన పువ్వులనేవి బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక ఇలాగే పౌడర్ కింద చేసేసి దాంట్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా వాటర్ కలిపేసి ఇలా తయారు చేసుకోవాలి. బ్యాటర్ కింద తయారు చేసుకొని తర్వాత కడ్డీల కింద తయారు చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా వచ్చింది. నేనే యూట్యూబ్ చేస్తున్నానండి. యూట్యూబ్ చూడండి, కప్పు కింద చేసుకోవడానికి ఇలా ఒక స్పూన్ తీసుకొని దాంట్లో కవర్ పెట్టేసి దాంట్లో బ్యాటర్ వేసేయాలని నొక్కేయడమే. నొక్కిన తర్వాత దీన్ని జాగ్రత్తగా తీసేస్తే బయటికి ఇలా కప్పు కేకుల్లో వచ్చేస్తాయి అన్నమాట. కప్పు సాంబ్రాణి చూడండి, మనకి కప్పు సాంబ్రాణి మొదలు. అది కప్పు సాంబ్రాణి.